299, 512 గురించి మాట్లాడి ముఖ్యమంత్రి. అసలు ఎంత బాధ కలుగుద్దంటే ఇలాంటి వ్యక్తులు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిందని ఒకసారి బాధ కలుగుతూ ఉంటుంది. నాకైతే అర్థం కాదు, ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతావు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ ఈ రేవంత్ రెడ్డి. సరే, ఈ అబద్ధాలను ఎవడన్నా తట్టుకొని నిలబెట్టగలిగే శక్తి ఎవరికన్నా ఉందంటే అదొక బీఆర్ఎస్కే ఉంది. ఎందుకంటే ఈ అబద్ధాల వైరస్కు విరుగుడు బీఆర్ఎస్ అనే టీకా. బీఆర్ఎస్ అనే టీకానే రేవంత్ రెడ్డి అబద్ధాలను చీల్చి చెండాడుతుంది, రేవంత్ రెడ్డిని ముద్దాయిగా నిలబెడుతుంది. తెలంగాణ హక్కులు కాపాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే. ఎందుకంటే ఇలా బాధ కలిగేది ఏంటంటే బయట వాళ్ళకి సద్దులు కడుతూ ఇంటి మనిషిపై నిందలేస్తున్నాడు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ కోసం సెక్షన్ 3ని సాధించి 9 ఏళ్ళు కేంద్రం మీద పోరాడి ఒత్తిడి చేసి ఇలా కృష్ణానదిలో వాటా సాధించే ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్, నువ్వు అలాంటి ఇంటి మనిషి కేసీఆర్ మీద నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అసలు నిన్న నువ్వు కేసీఆర్ మీద గన్ని వీడియోలు చూపించినావు, ఆ పేపర్ కటింగ్లు వీడియోలు నానా తంటాలు పడ్డావు. ఎక్కడన్నా బనకచెర్ల అనే పదం ఉందా? బనకచెర్ల ఒప్పందం ఉందా? అగ్రిమెంట్ ఉందా? ఇప్పుడు నేను చూపించిన బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపాలి అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది నేను చూపించిన. వరదలో 1950 టీఎంసీలు మా లెక్క అని కేసీఆర్ రాసిన లేఖ నేను చూపించిన. నువ్వు అంత చిల్లర రాజకీయాలు తప్ప ఒక్కటనే నిజాయితీ ఉందా?